నేను డిజిటల్ మార్కెటింగ్ చేస్తాను, డిజిటల్ మార్కెటింగ్ అనలిస్ట్. యూట్యూబ్ వీడియోస్ని క్యూసీ చేయడము, సో అలా మెటాడేటా అవి రాస్తారు కదా, సో వాటిని చెక్ చేస్తూ ఉంటాం, క్వాలిటీ కంట్రోల్ చెక్ చేస్తాం. యాక్చువల్లీ నా ఫస్ట్ బేబీ డెలివరీ వచ్చేసి ఇట్ వాజ్ సి సెక్షన్ అనమాట. సో సిజేరియన్ వాజ్ అ ట్రామా ఫర్ మీ. అండ్ దెన్ నేను సరే ఓకే ఇండ్యూస్ చేయలేదు, ఓకే అట్లీస్ట్ నాకు స్కిన్ టు స్కిన్ అన్నా ఇవ్వండి నా బేబీని అని అడిగాను ఫర్ ద ఫస్ట్ డెలివరీ. దే డిడ్ంట్ డూ ఇట్. వెంటనే బేబీ ఇలా డెలివరీ అవ్వగానే ఇదిగోండి పాప అని చెప్పారు, తీసుకెళ్ళిపోయారు. ఐ డింట్ హ్యాడ్ ఎ స్కిన్ టు స్కిన్, ఐ డింట్ హ్యాడ్ ద ఫస్ట్ బ్రెస్ట్, ఐ కుడెంట్ బ్రెస్ట్ ఫీడ్ అండ్ డిలేట్ కాట్ క్లాంపింగ్ కూడా లేదు. నెక్స్ట్ డెలివరీ నాకు అయితే పురుడు చేస్తారు కదా, సో మై ఫస్ట్ బేబీకి. అప్పుడు ఐ వాజ్ లైక్ ఐ డోంట్ వాంట్ అన్ అదర్ బేబీ, నాకు అసలు వద్దు, చాలు పాప ఒకటి చాలు అన్న స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్ళిపోయాను. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కూడా వెళ్ళిపోయాను. ఐ హ్యాడ్ డిఫరెంట్ థాట్స్ ఆల్సో. సో ఇంకా తర్వాత స్లోగా ఇంకా ఆఫ్టర్ 1 year ఆర్ సంథింగ్ ఆబ్వియస్లీ సెకండ్ బేబీకి ట్రై చేయి అని చెప్తారు కదా అత్తమ్మ వాళ్ళు, ఇన్లాస్ కానీ పేరెంట్స్ సైడ్ కానీ, ఇంకొకరు ఉంటే బాగుంటుంది అని. వీ వర్ నాట్ రెడీ ఫర్ దిస్. బట్ ఇన్ అవర్ మైండ్ ఇట్ వాజ్ లైక్ ఇఫ్ వీ హ్యావ్ అన్ అదర్ బేబీ ఇట్ షుడ్ బీ అ నార్మల్ డెలివరీ సో దట్ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై బేబీ సో వెల్. మెంటల్గా ఫ్రీగా ఉండాలి, ఫిజికల్గా నేను బాగుండాలి. రికవరీ కొంచెం ఫాస్ట్ ఉంటుంది వెన్ కంపేర్ టు సిజేరియన్. అందరికీ తెలుసు అది. నార్మల్ అయితే రికవరీ అనేది డెఫినెట్లీ ఫాస్ట్గా ఉంటుంది. అండ్ నా టాడ్లర్ని కూడా నేను చూసుకోవాలి కదా. సో తర్వాత జనరలీ మనకు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ సోషల్ మీడియా అన్ని ఫెమిలియర్ యాజ్ ఐఎమ్ యూట్యూబ్ ఇది కాబట్టి ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ కూడా హ్యాండిల్ చేస్తాం మేము, పోస్ట్స్ వీడియోస్ అవన్నీ. సో దాని త్రూ నాకు శాంక్టమ్ తెలిసింది ఇన్స్టాగ్రామ్లో. సో అలా చూస్తూ బర్త్ స్టోరీస్ అవన్నీ నెక్స్ట్ ఇన్ కేస్ ఫ్యూచర్లో మేబీ యూజ్ అవ్వచ్చేమో అని చెప్పి అలా నాకు శాంక్టమ్ గురించి తెలిసింది. అండ్ నా ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేశారు. సెకండ్ ప్రెగ్నెన్సీ నా ఫ్రెండ్స్కి చెప్పగానే దే వర్ లైక్ దే సజెస్టెడ్ శాంక్టమ్, వై డోంట్ యూ ట్రై ఫర్ అ వీ బ్యాక్ అని చెప్పేసి. సో అలా ఐ గాట్ టు నో అబౌట్ శాంక్టమ్. అసలు వీ బ్యాక్ అనగానే ఎవ్రీబడి, మా అత్తమ్మ, మా వదిన, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ ఎక్కడవుతుంది, ఎవరు చేస్తారు ఈ కాలంలో, ఒక్కసారి సిజేరియన్ అయిందంటే నెక్స్ట్ కూడా సిజేరియన్, దెర్ ఇస్ నో ఛాన్స్ యూ విల్ హ్యావ్ అ నార్మల్ డెలివరీ అని అందరు అన్నారు. 100% అందరు అన్నారు. ఒక్కరు కూడా నాకు పాజిటివ్గా రియాక్ట్ అవ్వలేదు, ఓన్లీ మై హస్బెండ్. ఫస్ట్లో మేము మా వదిన సజెస్ట్ చేసిన డాక్టర్ దగ్గర చూయించుకున్నాము కొన్ని రోజులు, ఆల్మోస్ట్ 5th month వరకు. సో తర్వాత అక్కడ అడిగాను నేను వాళ్ళకి వీ బ్యాక్ ట్రై చేస్తారా అని అంటే, ఆహా లేదు చేయము, ఫస్ట్ మీది సిజేరియన్ కదా అండి, సో నెక్స్ట్ కూడా ఖచ్చితంగా సిజేరియనే చేస్తాము, మా దగ్గర అవన్నీ ఏం లేవు అంటే, చేసేవి కూడా ఉన్నారు కదా హైదరాబాద్లో ఫెసిలిటీస్ ఉన్నాయి కదా అని అంటే, అయితే మీరు అక్కడికే వెళ్ళిపోండి అని చెప్పేశారు. ఫస్ట్ స్కాన్ అయిన తర్వాత అంతకంటే ముందే ఒకసారి కన్సల్ట్ అయ్యాము. బట్ మ్యామ్, విజయ మ్యామ్ దొరకడానికి 3 weeks పట్టింది నాకు. సో ఇట్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ 18th week అనుకుంటా. 18th week అప్పుడు విజయ మ్యామ్ దగ్గరకు వచ్చాము, కన్సల్టేషన్ మౌనిక తీసుకొని అప్పుడు వచ్చాము ఫస్ట్ టైం. నేను, మా హస్బెండ్, పాప వచ్చాము. విజయ మ్యామ్తో మాట్లాడిన తర్వాత సో చెప్పా ఇలా జరిగింది. నా ఫస్ట్ బేబీది వచ్చేసి ఇట్ వాజ్ అన్ అన్వాంటెడ్ సిజేరియన్. 40 weeks అయిపోయింది, డ్యూ డేట్ క్రాస్ అయిపోయింది. సో అందుకు ఇంకా సిజేరియన్ చేసేసారు. నేను అడిగాను, అప్పుడు కూడా నేను క్లాసెస్ అటెండ్ అయ్యాను, ఇండ్యూస్ చేయండి అని అడిగితే లేదు మేము అలా ఇండ్యూస్ చేయము, ఇట్ విల్ బీ ప్రెషర్ ఉంటుంది బేబీకి అని ట్రై కూడా చేయలేదు వాళ్ళ లేబర్కి, సిజేరియన్ చేసేసారు. సో ఇట్ వాజ్ లైక్ అ ట్రామా ఫర్ మీ. అండ్ దాంతో ఇవన్నీ మ్యామ్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మేడం వీ విల్ డెఫినెట్లీ ట్రై ఫర్ అ వీ బ్యాక్ అండ్ మేడం ఉండి క్లియర్గా ప్రోస్ అండ్ కాన్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు డీటెయిల్గా. సో ఇలా ఉంటుంది అని చెప్పేసి, సో మీ అండ్ మై హస్బెండ్ బోత్ వర్ లైక్ ఓకే విల్ గో అహెడ్ అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ డైట్ ప్లాన్ ఇచ్చారు, యోగా క్లాసెస్, ఎక్సర్సైజెస్, నెక్స్ట్ లమాస్ క్లాసెస్. సో ఇవన్నీ కూడా హెల్ప్ అయ్యాయి. ఇంకా మేడంతో మాట్లాడి వెళ్ళిన తర్వాత ఐ వాజ్ లైక్ కాన్ఫిడెంట్, ఓకే వీ ఆర్ ఇన్ అ రైట్ ప్లేస్. అండ్ వీ ఆల్సో గాట్ టు నో అబౌట్ ద డిఫరెంట్ బర్త్ స్టోరీస్ దట్ దే డోంట్ డూ అన్నెసెసరీ ఇంటర్వెన్షన్స్, దట్ ఈస్ ద మెయిన్ థింగ్ కదా. అండ్ దే విల్ ఆల్సో వెయిట్. మ్యామ్ ఏమన్నారు అంటే, నీ ఫస్ట్ టైం నీకు లేబర్ కూడా రాలేదు కాబట్టి 40 weeksకే మేబీ నీకు పెయిన్ రాకపోవచ్చు, వీ విల్ వెయిట్ టిల్ 42 weeks వరకు వెయిట్ చేద్దాము అనేసి. సో అది నాకు నచ్చింది, బికాస్ దే సెడ్ దట్ దే విల్ వెయిట్ అని.
సునీత తను డైట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ప్రియాంక యోగా క్లాసెస్ అవన్నీ అటెండ్ అయ్యాను. సో మేము ఉండేది చాలా లాంగ్, బాలాపూర్లో ఉంటాము. సో ట్రావెలింగ్ కష్టము అని చెప్పేసి ఆన్లైన్లోనే అటెండ్ అయ్యాను యోగా క్లాసెస్. సంజన అండ్ ప్రియాంక దే హెల్ప్డ్ అలాట్. ఎవ్రీ డే ఐ యూస్ టు డూ. వీక్లీ మాకు 3 to 4 days ఉండేవి క్లాసెస్. మిగిలిన డేస్ కూడా స్కిప్ చేయకుండా నా అంతకు నేను వాళ్ళు చేయించిన ఎక్సర్సైజెస్ అవి చేసేదాన్ని. వాకింగ్ ఈజ్ అ మెయిన్ థింగ్. డైట్, వాకింగ్, యోగా అండ్ దెన్ లామస్ క్లాసెస్. సో మనకు 32 weeks అలా వచ్చిన తర్వాత ఇంకా లామస్ క్లాసెస్కి అటెండ్ అయ్యాము. అక్కడ ఉదయ మ్యామ్, సో తను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు లేబర్ ఎలా ఉంటుంది, వాట్ టు ఎక్స్పెక్ట్, వాట్ నాట్ టు డూ. సో ఇవన్నీ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ సో ఇలా చెకప్స్కి వస్తూ ఉన్నాము రెగ్యులర్గా. మేడం కూడా విజయ మ్యామ్ చెక్ చేయడము, ఎవ్రీ టైం చెకప్కి వచ్చినప్పుడు బేబీ పొజిషన్ ఎలా ఉంది, బేబీ పొజిషన్ని బట్టి కూడా ఎక్సర్సైజెస్ చెప్తారు, ఇలా చేయండి అని చెప్పేసి. సో దాన్ని బట్టి కూడా ఎక్సర్సైజెస్ చేశాను. కన్సల్టేషన్స్కి వచ్చినప్పుడు ద మోస్ట్ గుడ్ థింగ్ వాట్ ఐ ఫెల్ట్ ఇస్ ఇక్కడ బేబీని చేత్తో ఫీల్ చేస్తారు. దట్ ఈస్ వెరీ, అంటే నాకు అరే ఇలా కూడా చూస్తారా బేబీని ఇలా చేత్తో. 36th week అప్పుడో ఎప్పుడో ధ్వని అనుకుంటా, ధ్వని మ్యామ్ చూడు ఇక్కడ హెడ్ ఉంది నీ బేబీది అని నాకు ఇలా టచ్ చేసి చూపించారు. ఐ కుడ్ లిటరలీ ఫీల్ మై బేబీస్ హెడ్. తర్వాత ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు డ్రీమ్ వచ్చింది, బేబీ బాయ్ అని చెప్పేసి. ఎవరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ బేబీ బాయ్ అని చెప్పేసి మంచిగా హెయిర్ ఉంది. నా పాపకి హెయిర్ లేదు, హెయిర్ ఉంది. అండ్ ఒక చిన్న షర్ట్లో ఇలా ఫోల్డ్ చేసి ఇలా బేబీని ఇచ్చారు అంట. సేమ్ అలాగే మంచిగా హెయిర్ ఉంది వాడికి, పుట్టినప్పుడు ఇలా ఇచ్చారు. సో ఐ వాజ్ లైక్ మేబీ ఇదే ఏమో కదా, అంటే ద పాజిటివిటీ అని చెప్పేసి అనిపించింది నాకు. దట్ ఈస్ వన్ థింగ్, డ్రీమ్స్ కమ్ ట్రూ అంటారు కదా, అది జరిగింది. లాస్ట్ గ్రోత్ స్కాన్కి వెళ్ళాము. గ్రోత్ స్కాన్కి వెళ్ళినప్పుడు దే వర్ లైక్ AFI తక్కువ ఉంది, 7.1 ఉంది అండ్ దెర్ ఇస్ అ కార్డ్ అరౌండ్ ద నెక్ అని కూడా చెప్పారు. But I was confident because I already read a story. Same 7.1 AFI undi. She was also trying for a VBAC and the baby had 2 cords around the neck. But she had a normal delivery. So I was confident. ఫస్ట్ టైం నా బేబీ అప్పుడు జస్ట్ నోస్ కనిపించలేదు, దానికే నేను చాలా టెన్షన్ అయిపోయా. సో మా వారు కార్డ్ ఉంది, ఉమ్ము నీరు తక్కువ ఉంది అంటున్నారు, ఇంకా ఎలా తీసుకుంటుందో ఏమో అంటే నేను స్కాన్ రూమ్లోంచి చాలా హ్యాపీగా వచ్చా. ఏంటి ఇలా అంటున్నారు, అయినా నువ్వేంటి అని అంటే ఏం కాదు, ఆల్రెడీ నేను స్టోరీ చదివినా, నార్మల్ అయిపోతుంది, ఏం కాదు అని చెప్పిన. ఆయనకు కూడా ఓకే ఫైన్ అని అన్నారు. సో ఇంకా నెక్స్ట్ టైం నేను మ్యామ్ దగ్గరకు వచ్చి ఆ రిపోర్ట్స్ అన్నీ చూపించాము. అండ్ నా ఫస్ట్ సిజేరియన్ స్కార్ వచ్చేసి సింగిల్ సూచర్ అనమాట. అది మాకు ఎప్పుడు తెలిసింది, 36th week అప్పుడు తెలిసింది. సో 36th week అప్పుడు తెలిసినప్పుడు మ్యామ్తో అడిగాను, మ్యామ్ ఏదైనా ప్రాబ్లం ఉంటుందా అని అంటే 100% మనం ఏం చెప్పలేము అండ్ దెర్ ఇస్ నో కోరిలేషన్ విత్ ద సూచర్ అండ్ ట్రయింగ్ ఫర్ ఎ వీబ్యాక్. సింగిల్ లేయర్ అయినా, డబుల్ అయినా, ట్రిపుల్ అయినా ఏం చేయలేము మనము. అండ్ ఆ స్కార్ థిక్నెస్ కూడా చెక్ చేద్దాం మనము, అది కూడా జస్ట్ మీ సాటిస్ఫాక్షన్ కోసం. అది చెక్ చేసిన తర్వాత కూడా దెర్ ఇస్ నో కోరిలేషన్, వీ క్యాన్ డెఫినెట్లీ ట్రై ఫర్ ఎ వీబ్యాక్ అని చెప్పారు. సో స్కార్ థిక్నెస్ కూడా చెక్ చేసాము, ఇట్ వాస్ గుడ్, 5 mm ఉన్నింది. సో వీ క్యాన్ ప్రొసీడ్ అని కూడా గైనిక్ చెప్పారు. ఇంకా డ్యూ డేట్ వస్తూ ఉంది. ఇట్ వాజ్ లైక్ March 13th నా డ్యూ డేట్. మ్యామ్ వచ్చేసి March 26 వరకు వెయిట్ చేద్దామన్నారు. 13th అంటే 16th మేము చెకప్కి వచ్చాము, సాటర్డే చెకప్కి వచ్చాము. కిరణ్ చెక్ చేశారు, కిరణ్ ఇంకా ధ్వని. దీస్ బోత్ ఆర్ అపార్ట్ ఫ్రమ్ విజయ మ్యామ్, దీస్ బోత్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్. సో 36th ఇంకప్పుడు లాస్ట్ 16th వచ్చినప్పుడు March 16th చెక్ చేసి కిరణ్ ఓకే, సో నీ డ్యూ డేట్ కూడా క్రాస్ అయింది కదా, వీ విల్ స్టార్ట్ విత్ న్యాచురల్ ఇండక్షన్ అని చెప్పారు. మండే నుంచి, మండే, ట్యూస్డే, వెనస్డే 3 days వచ్చేసాయి శాంక్టమ్కి. బట్ సండే నువ్వు లాంగ్ వాక్కి వెళ్ళు అని చెప్పింది కిరణ్. ఓకే ఫైన్ అనేసి సాటర్డే నైట్ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత సాటర్డే నైట్ నేను లాంగ్ వాక్కి వెళ్ళాను అండ్ సండే మార్నింగ్ కూడా లాంగ్ వాక్కి వెళ్ళాను. సండే నైట్ నాకు లేబర్ స్టార్ట్ అయిపోయింది. సో సండే నైట్ అరౌండ్ 10:30 నాకు లేబర్ స్టార్ట్ అయింది. ఆ రోజు ఈవినింగ్ వాక్ చేశాను, నేను లాంగ్ వాక్ చేశాను, నైట్ చేయలేకపోయా. ఓకే ఫైన్, అప్పటికే నాకు అన్ఈజీగా అవుతూ ఉండింది, ఏమోలే వాక్ ఎక్కువ అయిపోయిందేమో అని చెప్పేసి నేను ఒక జస్ట్ డిన్నర్ తర్వాత ఒక 10-15 minutes వాక్ చేసేసి ఇంకా పడుకున్నాక 10:30కి అలా చిన్నగా కాంట్రాక్షన్ స్టార్ట్ అయ్యాయి.
సో 10 కాంట్రాక్షన్స్ నోట్ చేసుకోమన్నారు. సో మొబైల్లో కాంట్రాక్షన్ యాప్ డౌన్లోడ్ చేసేసుకొని నోట్ చేస్తూ ఉన్నా. ఆల్మోస్ట్ 2 hours వరకు అబ్జర్వ్ చేశా. 12:30 వరకు అబ్జర్వ్ చేసి అప్పుడు కిరణ్కి కాల్ చేసి ఐ థింక్ లేబర్ స్టార్ట్ అయినట్టుంది, సో నాకు ఇలా కాంట్రాక్షన్స్ వస్తూ ఉన్నాయి 45 minutesకి ఇలా 45 seconds అలా వస్తూ ఉన్నాయి అంటే ఓకే, హాట్ వాటర్ షవర్ తీసేసుకొని మంచిగా రెస్ట్ తీసుకో, 5:11 ఉన్నప్పుడు వచ్చేసాయి హాస్పిటల్కి అన్నారు. ఓకే అని చెప్పేసి మంచిగా హాట్ వాటర్ బాత్ తీసేసుకొని పడుకున్నాను. నిద్ర రాదు ఎలాగో, సో ఆ టెన్షన్, యాంగ్జైటీ, హ్యాపీనెస్, ఓకే లేబర్ స్టార్ట్ అయింది అని చెప్పేసి, బట్ తెలియకుండా ఐ వెంట్ ఇన్ టు స్లీప్. తర్వాత ఇంకా 6 o'clockకి మార్నింగ్ ఫుల్ స్టార్ట్ అయిపోయాయి. 5:11 అపార్ట్ వచ్చేసాయి. సో ఇంకా మళ్ళీ కిరణ్కి కాల్ చేసి ఇలా 5:11 వస్తున్నాయి అండ్ మేము రావడానికి కూడా చాలా లాంగ్, స్టార్ట్ అయిపోతాము అని చెప్పాము. ఓకే అన్నారు. ఇంకా మేము ఇంటి నుంచి స్టార్ట్ అయ్యే వరకు 8 o'clock అయింది. శాంటమ్కి రీచ్ అయ్యే వరకు 10 అయింది. ఆ పీరియడ్లో పీక్ అవర్లో బ్రీతింగ్ టెక్నిక్స్ హెల్ప్డ్ అ లాట్. అండ్ నాకు ఎలా మేనేజ్ చేశానో కూడా తెలియదు. ఫస్ట్ టైం లేబర్, కార్లో వస్తూ ఉన్నాము, కాంట్రాక్షన్స్ వచ్చినప్పుడంతా ఐ వాజ్ బ్రీతింగ్ అంతే. సో ఇక్కడికి మేము శాంటమ్కి రీచ్ అయ్యే వరకు ఇట్ వాజ్ 10 AM. 10 AMకి వచ్చాము అండ్ చెక్ చేసేసారు. అప్పటికే ఐ వాజ్ 8 centimeters డైలేటెడ్. సో ఇక్కడ శైలజ ఇంకా అదర్ హెల్పర్స్ అందరూ దేవర్ లైక్ ఇంత క్విక్గా అవ్వడం చాలా రేర్ మ్యామ్ అండ్ యు ఆర్ డూయింగ్ వెరీ వెల్. లేబర్ ఇప్పటి వరకు కంట్రోల్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ 12 hours అయిపోయింది మీకు లేబర్ స్టార్ట్ అయిపోయి. అండ్ దేవర్ హెల్పింగ్ మీ విత్ డిఫరెంట్ పొజిషన్స్ టు ప్రోగ్రెస్ ద లేబర్. స్క్వాట్స్ చేసాము, ఇంకా ఇక్కడ సెపరేట్ బెడ్ పైన మళ్ళీ వాకింగ్ చేసాము అండ్ టాయిలెట్ సీట్ స్క్వాట్స్ చేసాము అండ్ బెడ్ పైన సైడ్ లైన్ పొజిషన్ చేసాము. అవన్నీ చేస్తూ ఉన్నాము. అండ్ విజయ మ్యామ్ వచ్చారు. సో విజయ మ్యామ్ ఆల్మోస్ట్ 12 అలా వచ్చారు. బేబీ హెడ్ కనిపిస్తుంది అని చెప్పారు, బేబీ ఇంకా రావట్లేదు. సో ఐ కెన్ సీ ద బేబీ హెడ్ కమ్ ఆన్ అని చాలా ఎంకరేజ్ చేశారు మ్యామ్. అండ్ మిడిల్లో ఫుడ్ కానీ ఫ్లూయిడ్స్ కానీ ఇవ్వటము, కేర్ అసలు చాలా నాకు అంటే వేరే థాట్ లేదు. సో ఉన్నారు నన్ను చూసుకోవడానికి, చాలు ఫైన్, ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ మై లేబర్. ఇంకా మ్యామ్ వచ్చేసి సో ఆల్మోస్ట్ బేబీ హెడ్ వచ్చేసింది, కానీ వాటర్ కూడా ఇంకా బ్రేక్ అవ్వలేదు. సో వాటర్ బ్రేక్ అవ్వలేదు, పుష్ చేయని చెప్తూ ఉన్నారు. నాకు పుష్ చేయడానికి అర్జ్ వస్తుంది కానీ బేబీ ఇంకా రావట్లేదు. సో అప్పుడు మేడం ఓకే నేను నీ వాటర్ బ్రేక్ చేస్తున్నా అని చెప్పేసి వాటర్ బ్రేక్ చేశారు. వాటర్ బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని స్క్వాట్స్ చేశాము. ఇంకా ఇక్కడ సపరేట్గా ఒక టేబుల్ లాగా ఉంది, అది కూడా స్క్వాటింగ్లోనే నాకు స్క్వాటింగ్గా హెల్ప్ చేసింది. సో ఆ టేబుల్ స్క్వాటింగ్ దాంట్లో ఆల్మోస్ట్ 12 నుంచి పుష్ చేస్తూ ఉన్నాను. తర్వాత 1 o'clockకి అలా హ్యాడ్ అ హ్యూజ్ అర్జ్ టు పుష్. ఇంకా పుష్ చేసేసాను. బై 1:25 బేబీ బయటకు వచ్చేసింది. అండ్ కార్డ్ ఇలా వాడడం తీసేశారు. జస్ట్ ఏదో దారం ఇలా తీసేసినట్టు తీసేశారు. అందరు చెప్తారు కదా అమ్మో కార్డ్ ఉంటే కష్టం ఖచ్చితంగా సీ సెక్షన్, అలా ఏం లేదు. మంచిగా వచ్చేసింది కార్డ్, బేబీ వచ్చేసింది. వెంటనే స్కిన్ టు స్కిన్ ఇచ్చేశారు, బెడ్ పైన పడుకోబెట్టారు. హియర్ వీ హ్యాడ్ అ డిలేడ్ కార్డ్ క్లాంపింగ్ విచ్ మై హస్బెండ్ డిడ్ ఇట్. ఫీడింగ్ ఇచ్చేశారు. బేబీ వాజ్ వెరీ కామ్. అప్పుడు వెంటనే ఏడ్చాడు, వెంటనే నా మీద తీయగానే హీ వాజ్ వెరీ కామ్. ఇంకా తర్వాత ఐ వాజ్ లైక్ ఓకే ఫైనల్లీ వీ డిడ్ ఇట్ అని అనుకున్నా. సో ఇట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ అన్నెసెసరీ ఇంటర్వెన్షన్స్ లేవు. అదే వేరే వాళ్ళు అంటే మేబీ పెయిన్కి తట్టుకోలేక ఎపిడ్యూరల్ ఇచ్చేవాళ్ళు లేదా ఎపిసియోటమీ కట్ చేసేవాళ్ళు, అవి ఏం లేవు. జస్ట్ దే హెల్ప్ మై బాడీ టు డూ ఇట్ ఆన్ ఇట్స్ ఓన్ అంతే. సిజేరియన్ అయిన తర్వాత 3-4 days, ఆల్మోస్ట్ 4-5 days ఐ వాజ్ ఇన్ బెడ్ హాస్పిటల్లో. ఐ కుడెంట్ ఈవెన్ స్టాండ్ అప్ అండ్ వాక్. బేబీని కూడా పట్టుకోలేకపోయేదాన్ని. కానీ పోస్ట్ నాటల్ ఇక్కడ 1:25కి నా డెలివరీ అయింది. సో చిన్న పెరినియల్ టేర్స్ అయ్యాయి. సో సూచరింగ్ అయిపోయింది. సూచరింగ్ అయిపోయాక 5 o'clock ఫ్రెషన్ అప్ అయిపోయాను. ఐ కుడ్ వాక్ ఆన్ ద సేమ్ డే. I could hold my baby, I could feed my baby. That is a positive thing about the sanctum. So maybe C-section అయిన వాళ్ళు కూడా they would definitely have a positive experience because of the atmosphere. Look at this room, how positive it is. Unnecessary interventions లేకుండా అంటే అది చేయి ఇది చేయి నెగటివిటీ లేదు. సో దట్ ఈస్ అ మెయిన్ థింగ్. అండ్ అయిన తర్వాత పోస్ట్ నాటల్ ఇట్ వాజ్ లైక్
ఫుడ్ కానీ తెచ్చివ్వటము, సో సిస్టర్స్ ఉన్నారు, ఫుడ్ తెచ్చివ్వడము, ఏమంటారు లైక్ ఎ మదర్ దే టుక్ కేర్ అని చెప్పొచ్చు. ఓన్లీ మీ, మై హస్బెండ్ అండ్ బేబీ వర్ దేర్ ఇన్ దిస్ రూమ్. ఇప్పుడు ఇంట్లో మన వాళ్ళు డెలివరీ అవుతే ఎలా చూసుకుంటారు అలా చూసుకున్నారు ఆ 2 days ఫర్ షూర్. అండ్ ఇంకా నెక్స్ట్ 2 days మండే ఆఫ్టర్నూన్ నేను డెలివరీ అయ్యాను. నెక్స్ట్ ట్యూస్డే రోజు డిశ్చార్జ్ అవుదాం అనుకున్నాము ఈవినింగ్, బట్ వీ థాట్ వెనస్డే మార్నింగ్ వెళ్దాము అనేసి. సో టిల్ వెనస్డే వీ వెయిటెడ్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. సో వెనస్డే మార్నింగ్ వీ డిశ్చార్జ్ ఫ్రమ్ హియర్. లాక్టేషన్ కన్సల్టెన్సీ అయింది ఇక్కడే. అండ్ యాజ్ ఇట్ ఈస్ సెకండ్ డెలివరీ కాబట్టి సో ఫీడింగ్కి ప్రాబ్లం అంతగా అవ్వలేదు. కొంచెం నాలెడ్జ్ ఉంది నాకు కూడా, అంటే ఫస్ట్ బేబీకి ఇచ్చాను కాబట్టి లాక్టేషన్ కన్సల్టేషన్ అయింది. సో షీ వాజ్ ఆల్సో లైక్ యు ఆర్ డూయింగ్ వెల్, బేబీ ఈజ్ ఆల్సో ఫీడింగ్ వెల్ అని చెప్పారు. వెంటనే అయింది అది కూడా. సో ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. డెలివరీ అయిన తర్వాత మా హస్బెండ్ బేబీ బయటకు వచ్చేసిన తర్వాత ఆయన మాట తీసుకున్నారు, ఎంత పోయిన వచ్చినా తట్టుకో, ఏడ్చొద్దు, జస్ట్ అప్పటికే కదా బేబీ వచ్చేస్తుంది, ఇదే కదా మనకు కావాల్సింది అని చెప్పేసి. నేను ఏడవలేదు, ఆయన ఏడ్చారు. బేబీ పుట్టగానే నన్ను ఇక్కడ ఉన్నారు ఆయన, నన్ను హక్ చేసేసుకొని ఏడ్చేశారు. ఎప్పుడు చూడలేదు నేను ఆయనని ఏడవడం, అలా ఏడ్చారు. హ్యాపీ టీయర్స్, ది జాయ్, వీ డిడ్ ఇట్ అని చెప్పేసి. అంతే కదా, ఎవరి సపోర్ట్ లేదు నాకు. 9 months మా ఇన్లాస్ వచ్చేసి రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు. మా అత్తమ్మ కూడా అన్నారనమాట, ఎక్కడ చూపించుకుంటున్నావు ఏంటి అంటే, సో ఇలా చూస్ చేసుకున్నాము అంటే, ఎక్కడ అవుతుందమ్మా సిజేరియన్ అయితే ఈజీ కదా అని చెప్పేస్తే, లేదత్తమ్మ నాకు నార్మల్ అవ్వాలి అని చెప్పాను. డెలివరీ అయ్యాక మా అత్తమ్మ బెడ్లోకి వచ్చేసి, సాధించావమ్మా మొత్తానికి అని చెప్పేసి షీ ఆల్సో క్రైడ్ అనమాట. సో ఇంకా డెలివరీ అయిన తర్వాత నా ఫ్రెండ్స్ కూడా, ఇంకా ఫ్రెండ్స్ గ్రూప్లో ఇలా నార్మల్ అయింది అంటే, మొత్తానికి సాధించావు, నీకు కావాల్సింది సాధించావు. నా ఫ్రెండ్ ఒకటి ఇక్కడే ఉంటుంది అనమాట తను. సో షీ వాజ్ లైక్, ఏమే పెయిన్స్ వచ్చాయా, 40th week వచ్చేసింది కదా, పెయిన్స్ వచ్చాయా అంటే, లేదు ఇంకా రాకపోతే ఏం చేస్తావు, వస్తాయి ఖచ్చితంగా వస్తాయి అంటే, రాకపోతే ఏం చేస్తావు అంటే, న్యాచురల్ ఇండక్షన్ చేస్తారు అంటే, అప్పుడు కూడా రాకపోతే ఎందుకు రావు న్యాచురల్ ఇండక్షన్ చేసిన తర్వాత కూడా ఎందుకు రావు, వస్తాయి ఖచ్చితంగా అంటే. సో డెలివరీ అయ్యాక షీ వాజ్ లైక్, వచ్చాయి కదా మొత్తానికి సాధించావు కదా, నీ మాట నిలబెట్టుకున్నావు కదా అని ఎవ్రీబడి వర్ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్. So we trusted our bodies. We have to give a chance to our body. We have to listen to our body. There is nothing that we can't do. So we can do with good help, and choosing the right place is a main thing. That is, I will tell for sure. సో మన కేర్ ప్రొవైడర్స్ని ఖచ్చితంగా మనం పర్ఫెక్ట్గా చూస్ చేసుకోవాలి, పాజిటివ్ మైండ్ సెట్లో ఉండాలి, డైట్ ఫాలో అవ్వాలి, ఎక్సర్సైజెస్, యోగా, వాకింగ్ పర్ఫెక్ట్గా చేశారు అని అంటే, పాజిటివ్గా ఉన్నారు అంటే, డెఫినెట్గా యుల్ హ్యావ్ ఎ న్యాచురల్ బర్త్.